సో మా కరెస్పాండెంట్ సతీష్తో కూడా ఒక్కసారి మాట్లాడదాం. సతీష్ చెప్పండి, మనం మమతా బెనర్జీ ఇష్యూను ఒక్కసారి గుర్తు చేసుకోలేము. ఆమె ఇటీవలి కాలంలోనే లోక్సభ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు అడిగినా కూడా ఒక్కటి కూడా ఇచ్చేది లేదని, సొంతంగా అన్ని చోట్ల నేనే పోటీ చేస్తానని ఆవిడ పోటీ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ చూస్తే నాకు 24 సీట్లు మాత్రం ఎందుకు, 21 చాలు, 2 ఎంపీలు చాలు. ఏ పార్టీ అధ్యక్షుడు కూడా బిహేవ్ చేయని విధంగా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేయడం, ఇది మనం చూస్తున్న పరిస్థితి. ఏం జరుగుతోంది? టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎట్లా ముందుకెళ్తోంది సతీష్? బిందు, పొత్తుల గేమ్లో మరొకసారి పొట్లకాయలా మారిపోయింది పవన్ కళ్యాణ్ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ పొత్తుల గేమ్లో మరొకసారి బకరాన్ చేసిందని అయితే రాజకీయ వర్గాలన్నీ కూడా భావిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అనూహ్యంగా ఆ బీజేపీకి ఆ సీట్లు ఇవ్వడం కోసం తెలుగుదేశం పార్టీ జనసేననే ఆ బకరాన్ చేసింది తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళ సీట్లు అంగీకరించిన పరిస్థితి. నిన్న ఉదయం నుండి దాదాపుగా 8.5 గంటల పాటు కూడా చర్చలు జరిగాయి. బీజేపీ నుండి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చారు, తెలుగుదేశం పార్టీ నుండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జనసేన నుండి ముగ్గురు కూడా చర్చలు జరిపిన తర్వాత వాస్తవానికి మొన్నటి వరకు ఎల్లో మీడియా ఒక ప్రచారం చేసింది 6 ఎమ్మెల్యే 6 ఎంపీ సీట్లకు బీజేపీ అంగీకరించింది. కానీ నిన్న చర్చల్లో ఎట్టి పరిస్థితుల్లో డబుల్ డిజిట్కి తగ్గేది లేదు, ఇందులో ఒక్క సీటు కూడా తగ్గినా సరే మీతో మాకు పొత్తు అవసరం లేదని గజేంద్ర సింగ్ షెకావత్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వెంటనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని వాడారు. పవన్ కళ్యాణ్ని మరొకసారి ఈ పొత్తుల గేమ్లో పొట్టకాయలా మార్చేసిన పరిస్థితి. 24 సీట్లు 3 పార్టీల మధ్య సీట్ల పంపకానికి సంబంధించి 31 సీట్లు 8 టీడీపీ జనసేనకి అని చెప్పారు. అందులో 21 సీట్లు మాత్రమే జనసేనకి ఎమ్మెల్యే సీట్లు. గతంలో 24 సీట్లు ఇచ్చారు, గాయత్రి మంత్రం కాబట్టి 24 అక్షరాలు కాబట్టి నేను 24 సీట్లు తీసుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇప్పుడు అది 21 సీట్లకు తగ్గింది. అదేవిధంగా 3 ఎంపీలకు సంబంధించి 3 ఎంపీల స్థానాలు కాస్త 2కు తగ్గించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం స్వయంగా వాళ్ళ అన్న నాగబాబును కూడా అక్కడ బుక్ చేసినటువంటి పరిస్థితి ఉంది, ఆయన సీటు కూడా ఎత్తపెట్టినటువంటి పరిస్థితి. సో చంద్రబాబు కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ దాసోహం అంటున్నారన్న అంశం ఈ పొత్తుల సందర్భంగా మరొకసారి వీటితో పాటు మళ్ళా టీడీపీ ఎవరైతే ప్రాంప్ట్ చేశారో ఆ క్యాండిడేట్సే ఉండబోతున్నారు. జనసేనకి 24 సీట్లేనా అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా, ఎందుకంటే దానికి సంబంధించి కూడా ముందుగానే ఒప్పందం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం భీమవరంకి ఇటీవలే అంజిబాబుని జనసేన పార్టీలో చేర్చుకొని భీమవరం సీటు అక్కడ ఇవ్వాలని అనుకోవడం, అదేవిధంగా కొనతాల రామకృష్ణ చేర్చుకొని అక్కడి నుండి గతంలో తెలుగుదేశం పార్టీకి పనిచేశారు కొనతాల రామకృష్ణ. సో కొనతాల రామకృష్ణ తీసుకొచ్చి అనకాపల్లి ఆ సీటు ఇచ్చినటువంటి పరిస్థితి, ఇంకా చాలా సీట్లలో అదే పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించిన సీట్లను త్యాగం చేయడమే కాదు, అభ్యర్థులను కూడా చంద్రబాబు చెప్పినటువంటి వాళ్ళని పెట్టేటువంటి పరిస్థితి. సో జనసేనకి ప్రాక్టికల్గా అయితే అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నటువంటి వైఖరి కనిపిస్తుంది. ఇది జనసేన నాయకులు కార్యకర్తల్లో తీవ్ర అసహనానికి ఆగ్రహానికి తావు తీస్తోంది. ఎందుకంటే జనసేన పార్టీని 5 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ వెంట నడిస్తే ఇంత తీరని ద్రోహం చేస్తారా? జనసేన ఎక్కడెక్కడైతే సీట్లు అడిగిందో వాటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చేయడం. ఈరోజు బీజేపీ సీట్లు ఎక్కువ అడిగినప్పుడు, ఏవైతే 10 ఎమ్మెల్యే సీట్లు అడిగినప్పుడు 6 ఎంపీ సీట్లు అడిగేటప్పుడు తెలుగుదేశం పార్టీ సీట్లు తగ్గాలి, కానీ జనసేన సీట్లు తగ్గడం ఏంటన్నది ఒక క్వశ్చన్ ఫండమెంటల్గా జనసేన కార్యకర్తలు వస్తుంది. ఎందుకంటే 3 ఎంపీలు 24 ఎమ్మెల్యేలని అవే తక్కువైనప్పటికీ వాటిని అంగీకరించినట్టు గతంలో ప్రకటించారు. వాటిని కోతేసి మళ్ళీ ఇప్పుడు బీజేపీ జనసేన ఒకటి కాబట్టి బీజేపీకి జనసేన త్యాగం చేయాలని ఒక కొత్త లాజిక్ని చంద్రబాబు ఇంప్లిమెంట్ చేశారు. ఇది కేవలం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి లాలూచి వల్ల పవన్ కళ్యాణ్ పూర్తిగా తన పార్టీని, తన క్యాడర్ని, తన లీడర్షిప్ మొత్తాన్ని కూడా చంద్రబాబు చేతిలో తాకట్టు పెట్టేశారని ఒక అభిప్రాయం జనసేనలో వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఈ పొత్తుల గేమ్లో బీజేపీ ఇచ్చినటువంటి వార్నింగ్కి చంద్రబాబు నాయుడు జనసేనని మరొకసారి పొట్లకాయలా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.